మటన్ బిర్యానీకి అరకిలో బియ్యం, పావు కిలో మీద ఎక్కువేనండి మటన్ ఉంది. 3 ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఒక 8 పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, ఒక 3-4 స్పూన్స్ జీడిపప్పు ఉంటుంది, ఒక నిమ్మకాయ, ధనియాల పొడి, అల్లం పేస్ట్, మనకు కావాల్సిన మసాలా దినుసులండి. ఇది కుంకుమ పువ్వు, ఇది రాక్ ఫ్లవర్ అంటారు, తోక మిరియాలు, పెరుగండి. ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకోవాలండి. బియ్యం నానితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. బియ్యం బాస్మతి రైస్ అయితేనే మనకి హోటల్లో తిన్న టేస్ట్ కూడా వస్తుంది. మటన్లో ఒక 2 స్పూన్ల అల్లం పేస్టు, ధనియాలు, కారం, పసుపు, ఉప్పు వేసి మీకు సరిపడా కారం, ఉప్పు వేసుకోండి. నూనె, ఒక గరిటె నూనె వేసి, పెరుగు ఒక గరిటె వేసి, చూడండి మసాలాలన్నీ కూడా, చెక్క కొంచెం, లవంగాలు ఒక 4, తోక మిరియాలు ఒక 4, సోంపు, ఇవన్నీ కూడా వేసి కలిపేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. దీంట్లోనే కొంచెం పుదీనాకు కూడా వేసుకొని మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ నాననివ్వండి. మనం చూపించిన కుంకుమ పువ్వు కూడా ఒక హాఫ్ ఏమో మళ్ళీ బిర్యానీలో వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఉల్లిపాయ, పుదీనాకు అన్నీ కూడా ముక్కలు చేసి ఇలా పెట్టుకోవాలండి. 2 చిన్న టమాటాలు. ముందుగా మటన్ కర్రీ వండుకుంటానికి ఇలా గిన్నె పెట్టుకొని దీంట్లో ఇట్లా గరిటెతోటి 3 గరిటెలు నూనె వేసుకోవాలి. మటన్ వండుకుంటానికి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, పుదీనా వేసి వేగనివ్వాలి. మటన్ కోసం ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా మగ్గిన తర్వాత మటన్ వేసుకొని, మటన్ లేతదైతే ఒక 2-3 విజిల్స్ చాలు, లేదు కొంచెం ముదురుగా ఉంటే మటను ఒక 5 విజిల్స్ రానివ్వండి. చూడండి మటన్ ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి ఉడకనివ్వండి. నీళ్లు మనకు ఉంటాయి, నీళ్లు బిర్యానీలో పోసుకోవాలి, అందుకోసమనే 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. చూడండి కుక్కర్ 3 విజిల్స్ వచ్చినాయి. కుక్కరు 3 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారే లోపల మనం బిర్యానీకి రెడీ చేసుకుందాం. నూనె వేసుకోవాలండి. ఇలాంటి గరిటెతోటి ఒక 6 గరిటెలు నూనె వేసుకోవాలి. ముందుగా జీడిపప్పు వేసుకొని ఇలా వేగనివ్వాలి. మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని వేగనివ్వాలి. చూడండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకోండి. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేగనివ్వాలి. చూడండి మటన్లో వాటర్ ఇలా వచ్చినాయి. అరకిలో అంటే మా దగ్గర ఉన్న ఈ గ్లాస్తో కొలిస్తే 2 గ్లాసులు బియ్యం అవుతుంది. మీరు ఎప్పుడైనా దేనితైనా కొలవండి బియ్యాన్ని, కానీ దాంతో గ్లాసున్నర అయితే గ్లాసున్నర, గిన్నెన్నర అయితే గిన్నెన్నరే వాటర్ తీసుకోండి. ఇప్పుడు దీంతో 2 గ్లాసులు బియ్యం అయినాయి కాబట్టి దీంతో 3 గ్లాసులు వాటర్ పోసుకుంటాం బిర్యానీకి. మటన్లో వాటర్ ఇలా పోసుకున్నాము. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకోండి. మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్లుగా చూసుకోండి ఉప్పు. మీరు కావాలంటే ఘాటు ఎక్కువ తింటానంటే పచ్చిమిరపకాయలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ మటన్ వాటర్ తీసి ఇలా పెట్టుకున్నామండి పక్కన. కుంకుమ పువ్వు హాట్ వాటర్లో కానీ లేదంటే హాట్ మిల్క్లో కానీ వేసుకొని నానబెట్టుకోవాలి. మటన్ ఇలా వేసేసుకొని దీంట్లో రైస్ కూడా వేసుకోవాలి. చూడండి రైస్ వేసాము. రైస్ ఎక్కువ తిప్పకూడదు. రైస్ ఎక్కువ తిప్పితే మీకు ఇరిగిపోతుంది, అన్నం ముక్కలు ముక్కలు అవుతుంది. మీరు జాగ్రత్తగా చూసుకొని రైస్ తిప్పుకోవాలి మధ్య మధ్యలో.
చూడండి, దీంట్లో పొడి మసాలా వేసుకొని కుంకుమ పువ్వు నీళ్లు, నానబెట్టిన కుంకుమ పువ్వు నీళ్లు, కొత్తిమీర, నెయ్యి కూడా వేసుకోండి లాస్ట్లో కొంచెం. దీనిపైన నెయ్యి మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి నెయ్యి. నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ, రైతా, మటన్ బిర్యానీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.